ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాబు ఉండేవాడు. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్ తీసుకునేవాడు. అమ్మ పిలుస్తుంటే కూడా వినేవాడు కాదు. గేమ్స్, వీడియోలు, టైం పాస్ అంతా ఫోన్లోనే. ఒకరోజు అతని గదిలో అద్భుతమైన వెలుగు మెరిపింది. ఆ వెలుగులోంచి హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. చిన్న హనుమంతుడు చిరునవ్వుతో ఉన్నాడు. హనుమంతుడు అడిగాడు, బిడ్డా, ఫోన్ ఎందుకంతగా ఇష్టం? బాబు తల వంచాడు. హనుమంతుడు నవ్వి చెప్పాడు, ఫోన్ మంచి పనికి వాడితే అది దేవుడే ఇచ్చిన వరం. చెడుగా వాడితే మనసు బంధించే మాయ. ఇద్దరూ కలిసి దేవాలయానికి వెళ్లారు. హనుమంతుడు చూపించాడు, పఠనానికి, శ్లోకాలకు, దివ్య కథలకు వాడుకో. తల్లిదండ్రులను ఫోన్లో మాట్లాడి సంతోషపరుచు. దేవుడి మాటలు విని నీ మనసుసు ప్రశాంతంగా ఉంచు. తరువాత హనుమంతుడు తన గదను ఆకాశంలో ఊపాడు. మాయా దృశ్యాలు కనిపించాయి. చెడు ఉపయోగం వల్ల పిల్లలు తమ సమయాన్ని కోల్పోతున్నట్టు, మంచి ఉపయోగం వల్ల వారు తెలివిగా మారుతున్నట్టు. బాబు ఆశ్చర్యంగా చూశాడు. తల వంచి అన్నాడు, హనుమంతుడా, ఇక ముందు నేను ఫోన్ని మంచిదానికే వాడుతాను. హనుమంతుడు చిరునవ్వు నవ్వి చేతితో ఆశీర్వదించాడు. బిడ్డా, జ్ఞానం మంచి దారిలో నడిపుతుందుంది. టెక్నాలజీ మనం ఎలా వాడతామో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ మాటలతో బంగారు వెలుగులో హనుమంతుడు మాయమయ్యాడు. బాబు ఫోన్ని దేవుని ఫోటో దగ్గర ఉంచి ప్రార్థించాడు. జ్ఞానాన్ని ఆశీర్వదించిన హనుమంతుడికి నమస్కారం.